నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది కువైట్లో. మన భారతీయుడు ఒకతను కూడా చనిపోవడం కూడా జరిగింది. పవర్ ప్లాంట్స్ మీద గానీ వాటర్ ప్లాంట్స్ మీద గానీ కువైట్ మీద ఇరాన్ గాని దాడి చేసిందనుకో తాగేదానికి నీళ్లు దొరక్క కరెంట్ లేక రాబోయే కాలంలో కువైట్ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి 2 రోజుల కిందట పవర్ ప్లాంట్ మీద ఇరాన్ దాడి చేసి కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ధీటుగా అడ్డుకునింది, పెద్ద నష్టం జరగకుండా ఆపుకునింది. కానీ ఈ రోజు పొద్దున్నే తెల్లవారుజామున ఇరాన్ కువైట్ లో వాటర్ ప్లాంట్ మీద కూడా దాడి అయితే చేసింది. ఈ దాడిలో మన ఇండియా ఒకతనైతే చనిపోయాడు. ఇంకో పక్కన ఇరాన్, ఇరాక్, లెబనాన్, యమన్ ఈ 4 దేశాలు కలిసి ఇజ్రాయెల్ ని సర్వనాశనం చేస్తే ఇజ్రాయెల్ కి తినేదానికి తిండి లేక తాగేదానికి నీళ్లు లేక కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా. ఇంకా నిన్న సౌదీలో ఉండే అమెరికన్ ఎయిర్ బేస్ లో E-3 అనే ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసేసింది. ఇంకా ట్రంప్ మామ అయితే సౌదీ అరేబియా రాజునైతే నీచంగా అవమానించేంత మాట అయితే అన్నాడు. అది ఏమన్నాడు అనేది మీకు వీడియోతో సహా చూపించి చెప్తాను. This is NS Vlogs. Welcome to my channel. మార్చి 30, 2026 కువైట్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు పవర్ ప్లాంట్స్ మీద అండ్ వాటర్ ప్లాంట్స్ మీద అయితే ఇరాన్ మిస్సైల్స్ అటాక్స్ అండ్ డ్రోన్ అటాక్ అయితే జరిగింది. దీని వల్ల అక్కడ ఒక సర్వీస్ బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతింది. అంతేకాకుండా గత 2 రోజుల కిందట కువైట్ ఎయిర్పోర్ట్ మీద గానీ కువైట్ ఫ్యూల్ ట్యాంకర్స్ మీద గానీ అత్యధికంగా దాడి చేసింది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన దాడిలో ఒకరు మరణించారు. ఆ మరణించిన వ్యక్తి మన ఇండియా అతనే. ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ కారణం వల్ల 8 మంది భారతీయులు కువైట్ లో ప్రాణాలు కోల్పోయినారు. అసలు నిన్న టాన్స్ మాకైతే ఒక మిసైల్ సౌండ్ గానీ ఒక డ్రోన్ సౌండ్ గానీ ఒక పేలిన సౌండ్ గానీ ఏం రాలా. ఈవెన్ మాకు మొబైల్లో అలర్ట్ కూడా మెసేజ్ అయితే రాలా. ఈ రోజు ఎటువంటి దాడి లేవులే మనశ్శాంతిగా ఉండదనుకుంటే పొద్దున్న లేసి న్యూస్ చదివి చూస్తే ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ అండ్ మిసైల్స్ అటాక్ చేసి మన భారతీయ వ్యక్తి చనిపోయినాయని కూడా మెసేజ్ వచ్చింది. ఆ వాటర్ ప్లాంట్స్ ఏంటి, ఆ ఎలక్ట్రికల్ ప్లాంట్స్ ఎక్కడ ఏ దాని మీద అటాక్ జరిగినాయని కూడా ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకపోతే కువైట్ లేకల్లా మొత్తం 4 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. షువైబా, దోహా, సబియా, ఆల్ జోరా. ఈ ప్లాంట్ ఒక సర్వీస్ బిల్డింగ్ పై దాడి జరగడంతో దీని ప్రభావం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా విద్యుత్ మరియు నీటి సరఫరాకి ఎటువంటి ప్రాబ్లం లేదని రెండే మంత్రిత్వ శాఖ ఫాతిమా అబ్బాస్ జోహార్ సహాయాత్ తెలిపింది. ఇకపోతే అబుదాబిలో నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. ఈ రోజు 30 తెల్లవారుజామున దుబాయ్ లో ఉండే ఒక ఆయిల్ షిప్ నైతే ఇరాన్ మిసైల్ తో బూడిద చేసేసింది. ఇంకపోతే ఇజ్రాయెల్ పరిస్థితి ఏమవుతుందంటే అంధకారం లేకి నిదానంగా జారుకుంటా ఉన్నది. ఒక పక్క నుంచి యమన్, ఇరాక్, లెబనాన్, ఇరాన్ ఈ 4 దేశాలు కలిసి ఏ టైంలో ఏ దేశం నుంచి అటాక్ అవుతుందో తెలియడం లే. ఇజ్రాయెల్ కి ఐరన్ డ్రోమ్ సీల్డ్ ఉన్నా గానీ వాటిని అధిగమించి ఈ ఇరాన్ మిసైల్స్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇజ్రాయెల్ ని సర్వనాశనం చేసేస్తున్నాయి. ఇజ్రాయెల్ వాళ్ళు ఫ్లిక్కార్ట్స్ పట్టుకొని బయట ధర్నాకి దిగినారు. הם אומרים לנו שבגלל שיש מלחמה אסור לנו להפגין נגד המלחמה. אנחנו אומרים שנמשיך להפגין נגד המלחמה. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ యుద్ధాన్ని ఆపాలని, శాంతి కావాలని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. యుద్ధం వల్ల నిరసన చేయకూడదని చెప్పడం, కానీ మేము యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తానే ఉంటామని చెప్తున్నారు. ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళ బాధలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బంకర్ లో వాసన వస్తున్నాయని, చాలా మృతదేహాలు ఉన్నాయని, ఆహారం, నీరు మరియు భద్రతా సిబ్బంది అసలు ఉరివే లేరని, ఇలా అయితే జీవించడం చాలా కష్టమని ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలనేసి ఫ్లేకార్డ్స్ పట్టుకొని ధర్నా అయితే దిగినారు. అసలుకి యమను, ఇరాకు, లెబనాన్ ఎందుకు ఇరాన్ కి ఇంత సపోర్ట్ గా నిలబడి ఇజ్రాయెల్ ని ఇంత దారుణమైన స్టేజ్ కి తీసుకుపోతున్నాయి? ఒకటి యమన్ హూతీలకి 2015లో జరిగిన యుద్ధం, ఇరాక్ కి అమెరికాకి యుద్ధం 1990-91 నుంచి భయంకరమైన యుద్ధం జరిగింది. ప్రాణాలు లక్షల్లో పోయినాయి, ఆస్తి నష్టం $1 బిలియన్ లో వచ్చింది. ఇంకపోతే లెబనాన్ లో హిజ్బుల్లాని ప్రవేశపెట్టింది ఇరాన్. 1880లో నుంచి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు, మిసైల్స్, డ్రోన్స్ వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తూ
ప్రాక్సీ శక్తిగా వాడుకుంటది. గత 40 ఏళ్ల నుంచి ఇదే టైం కోసం ఈ 3 కంట్రీలు వెయిట్ చేస్తా ఉన్నాయి. అందుకనేసి ఇరాన్ తో పాటు గత 2 రోజుల కిందట ఇరాన్, యమన్, లెబనాన్, ఇరాక్ ఈ 4 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దాడులు అయితే చేసినాయి. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ హైలో జరిగింది. ఇజ్రాయెల్ న్యూస్ ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది గాయపడ్డారు, ఇంతవరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేసి ఇంతవరకు బయటకు రానియడం. ఇకపోతే సౌదీ అరేబియాలో ఉండే రియాద్ ప్రాంతంలో అతి ముఖ్యమైన అమెరికన్ ఎయిర్ బేస్ ఒకటి ఉన్నది. దాంట్లో E3 అనే సెంట్రీ విమానాన్ని ఇరాన్ మిసైల్ తో ధ్వంసం చేసేసింది. E3 సెంట్రీ విమానం కేవలం ఒక విమానం మాత్రమే కాదు, గాల్లో ఉండి యుద్ధాన్ని నియంత్రించి ఒక కమాండింగ్ సెంటర్ దాకా ఉపయోగించుకోవచ్చు. సౌదీ అరేబియా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద ఇరాన్ జరిపిన దాడి మిసైల్ దాడిలో ఒక E3 సెంట్రీ విమానం పూర్తిగా ధ్వంసం అయిపోయింది సౌదీ అధికారులు ధృవీకరించినారు. ఒక E3 సెంట్రీ విమానం ధర $270 మిలియన్, అంటే దాదాపు 2250 కోట్ల రూపాయలు మన ఇండియన్ రూపీ. ఇవి అమెరికా దగ్గర ఇలాంటి కేవలం 15 నుంచి 16 మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఒకదాన్ని ఇరాన్ మిసైల్ ద్వారా బూడిద చేసినారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా పోతే అమెరికా మామ సౌదీ రాజునైతే నీచాతి నీచంగా కామెంట్ అయితే చేసినాను అన్నమాట. The king of Saudi Arabia, what a man he is. When I was there, we bonded. He would grab me to get up. He was a little frail at the time, and this was a long time ago, and he's still doing well. And he'd grab my arm to get up when I was sitting next to him. And they said that's the only time he's ever grabbed anybody. Didn't think he'd be kissing my He really didn't. He thought he'd be. Country was going downhill. But now he has to be nice to me. You tell him he better be nice to me. He's gotta be. ట్రంప్ ఏమంటున్నాడంటే సౌదీ అరేబియా రాజు ఒక గొప్ప వ్యక్తి, ఆయన మంచి కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్. తాము గతంలో కలిసినప్పుడు వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పినారు. ఏడాది క్రితం సౌదీ అరేబియా ఒక మృత్యు దేశం లాంటిది, కానీ ఇప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మారింది ఆయన వల్లనే అన్నాడు. సౌదీ రాజుకి ఎటువంటి దారి లేదని, ఆయన నా ముడ్డికి ముద్దు పెట్టుకోవాలని, నా పట్ల మర్యాదగా ఉండాలని, ఉండక తప్పదని ట్రంప్ ఈ వీడియోలో అయితే చెప్పినాడు. నా ముడ్డికి ఆయన ముద్దు పెట్టాల్సిందని దానికి అర్థం ఆయన పూర్తిగా ఆయనకు లొంగిపోయినాడని, నాకు భజన చేస్తున్నాడని అర్థం, అంతేగాని ఆయన ముడ్డుకు ముద్దు పెట్టడం కాదు.